రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా కోడిపందాలు, గుండాట, బహిరంగ మద్యపానం నిషేధించినట్లు కాకినాడ జిల్లా ఎస్పీ ఏఆర్ అడిషనల్ శ్రీనివాసులు జిల్లా రెవెన్యూ అధికారి వెంకట్రావు తెలిపారు. వీటిని ప్రోత్సహించినా, నిర్వహించినా, పాల్గొన్న క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపుతామని హెచ్చరించారు. జూద క్రీడలకు ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు వారు వెల్లడించారు. ఈ మీటింగ్లు పెట్టి చెప్పడం మాత్రమే కాకుండా ప్రచారం చేస్తారు. టామ్ టామ్ అని చేయడం ద్వారా, అలాగే ఫ్లెక్సీలు చేయడం ద్వారా ప్రచారం కూడా చేసి ఈ విధమైనటువంటి కార్యక్రమాలకు ఎవరైనా కానీ పాల్పడినట్టయితే వారి మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటామన్న విషయాన్ని కూడా అందరికీ తెలియజేయటం అనేది జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించి సెక్షన్ 144 ఇది వరకు, ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ కింద 163(4) కింద 144 యాక్ట్ కూడా ఏదైతే సెక్షన్ 144ని ప్రస్తుతం బిఎన్ఎస్ఎస్ 163 కూడా ప్రతి దగ్గర కూడా విధించడం అనేది జరుగుతుంది. అది రెవెన్యూ డివిజనల్ అధికారి వారి ద్వారా కూడా అవి చేయడం చెప్తాం. అదేవిధంగా కొంతమంది మన దగ్గర ఏమంటారంటే, మాకు తెలియదండి వాళ్ళు ఎవరో వచ్చి కండక్ట్ చేసుకున్నారో అని చెప్పి ఆ స్థలం ఓనర్స్ చెప్తుంటారు. అది కుదరదు. ఎవరైనా ఒక స్థలంలో ఇటువంటివి కానీ కండక్ట్ చేసినట్టుంటే ఆ స్థల యజమానులు కూడా దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. వాళ్ళ మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఇప్పుడు నేను చెప్పినట్టు వాళ్ళ మీద ఎవరైతే ఈ కోడి పందాలు దీంట్లో అదే కత్తులు కానివ్వండి, లేదా ఇతర ఏవైనా పదునైనటువంటి ఆయుధాలు కానివ్వండి, లేదా బెట్టింగ్ చేయడానికి అదర్ మెటీరియల్స్ ఏమైనా ఉన్నట్టున్నా, లేదా పందాలు వేసేటప్పుడు డబ్బులు వీళ్ళందరూ కూడా కలెక్షన్ చేసుకోవటం, దాన్ని ఆర్గనైజ్ చేసుకోవడం చేస్తారు. అలాగే కొంతమంది ఇందులో పార్టిసిపేట్ చేస్తారు, వాళ్ళు లేకుండా ఇవన్నీ జరగవు కదా, అది చేస్తారు. అలాగే దీనికి గాను మనందరికీ తెలుసు ఇక్కడ ఆ ఏరియాలో లిక్కర్స్ సర్వ్ చేయటం, అలాగే దీనికి సంబంధించి ఇతర దానికి సంబంధించినటువంటి కార్యకలాపాల్లో ఎవరైనా కానీ పార్టిసిపేట్ చేసినట్టుంటే వారందరూ కూడా చట్టపరమైనటువంటి చర్యలకు బాధ్యులే. దయచేసి ఈ విషయాన్ని అందరూ కూడా గమనించాలి. అదేవిధంగా మీకు ఇప్పుడు చెప్పినట్టు ఈ జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్స్ అనేవి నెక్స్ట్ ఏవైతే ఈ పండుగ రోజుల వీటిల్లో కూడా గ్రామాల్లో వాళ్ళు తిరగటం జరుగుతుంది. ఎక్కడైనా ఇటువంటివి కానీ జరిగినట్టుంటే వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవటం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి జిల్లా స్థాయిలో మనకి యానిమల్ హస్బెండరీ ఆఫీసర్ జేడీ యానిమల్ హస్బెండరీ ఆయన ఈ యానిమల్ క్రూయల్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఆయన కూడా ప్రధానమైన పాత్ర పోషిస్తారు. అదే మండల స్థాయికి వచ్చేటప్పటికి మండల్ యానిమల్ హస్బెండరీ ఆఫీసర్ వారు కూడా దీనిలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆర్డీఓస్ అలాగే ఎస్డిపిఓస్ కూడా వీళ్ళందరూ కూడా మండలాలలో గ్రామాల్లో అవసరమైనప్పుడు ఫీల్డ్ విజిట్స్ అని చేసి దీనికి సంబంధించి చట్టపరమైనటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటి మీద అవగాహన అనేది కల్పించడం అనేది జరుగుతుంది. ముందుగా అందరికీ రాబోయే సంక్రాంతి అండ్ భోగికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆల్రెడీ డిపిఓఆర్ గారు ఈ కోఆర్డినేషన్ మీటింగ్ ఎవరెవరితో ఏంటనేది మీకు డీటెయిల్గా చెప్పారు. దీనిలో మండల్ లెవెల్లోనూ జిల్లా లెవెల్లో ఎవరితో ఎట్లా కోఆర్డినేట్ చేస్తారనేది సార్ డీటెయిల్ చెప్పారు. ఇది యాజ్ పర్ డైరెక్షన్ ఆఫ్ ది హైకోర్ట్, ఆనరబుల్ హైకోర్టు వారి డైరెక్షన్స్ ప్రకారం చట్టరీత్యా ఏ అయితే ఉన్నాయో ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలన్న దాని గురించి ఆల్రెడీ మా గౌరవనీయులైన ఎస్పీ గారు రెగ్యులర్గా జరిగే మాకు టెలికాన్ఫరెన్స్లో కానీ లేదా ఆల్రెడీ సెట్ కాన్ఫరెన్స్లో రెగ్యులర్ చెప్తా ఉన్నారు. ఇద్దరు సబ్ డివిజనల్ ఆఫీసర్స్కి దీనికి ఎవరైతే రెలివెంట్ ఉన్న ఎస్హెచ్ఓస్ వీళ్ళందరికీ కూడా ఈ బరిలు కానీ లేదా మీరు ఏదైతే కాక్ ఫైట్ అని మనం ఇది అంటున్నామో వీటన్నిటి కూడా నిషేధించాలని కొన్ని కాక్ ఫైట్స్ జరిగే గ్రౌండ్స్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఆల్రెడీ డిమాలిషన్ చేయడం జరిగింది. అట్లానే ఈ డ్రోన్స్ ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే డ్రోన్స్ ద్వారా కూడా మా వాళ్ళు ఐడెంటిఫై చేసి ఎక్కడెక్కడ ఇంటీరియర్లో కూడా ఉన్నాయో అవన్నీ కూడా నిషేధ ప్లేసుల్లో ఎవరన్నా ఇది చేసినట్టుకైతే దాన్ని కూడా రీచ్ అయ్యి వీటన్నిటి కూడా ప్రివెంట్ చేయడం జరుగుతుంది. ఆనరబుల్ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారి స్లోగన్ ఏదైతే ఉందో సాంప్రదాయ సంక్రాంతిని ఆచరిద్దాం, కోడి పందాలు వద్దన్నది ఆ స్లోగన్తో అందరూ ముందుకెళ్దామండి. రిగార్డింగ్ మీరు ఏదైతే పందాలు ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో లేదా కత్తులు కడుతున్నారో అన్నది వాళ్ళకు ఇద్దరు సబ్ డివిజనల్ ఆఫీసర్స్ బైండ్ ఓవర్స్ చేశారు, కొన్ని ప్రివెంట్ అరెస్టులు చేశారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.